హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. మార్నింగ్ వచ్చేసి ఇక్కడ నేను రోజా పువ్వు చూపిస్తున్నానండి. రోజా పువ్వు అనేది పూసేసిందండి, బాగా మంచిగా విచ్చుకుంది. చాలా బాగా అనిపిస్తుంది కానీ మార్నింగ్ ఇలా చూస్తే ఏదైనా పువ్వులని కానీ ఏమైనా చూస్తే గ్రీనరీ చూస్తే కళ్ళకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసు కూడా తేలికగా ఉంటుంది. అందుకని నేను ఆ ఫ్లవర్ని చూస్తూ ఉండిపోయాను అలా ఒక 2 మినిట్స్. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఇడ్లీ కోసం చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. పల్లీలతో చట్నీ చేస్తున్నాను. యాక్చువల్గా ఇడ్లీలోకి పల్లీలు, కోకోనట్, అలాగే వేపిన శనగపప్పు ఉంటుంది కదా, అవి 3 వేసి చేసి చాలా బాగుంటుంది. కానీ నా దగ్గర కోకోనట్ లేదండి, సో అందుకని పల్లీలతో మాత్రమే చేస్తున్నాను. ఈ విధంగా కూడా చాలా బాగుంటుందండి. పల్లీలను బాగా మంచిగా వేయించుకోవాలి. ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదండి. పల్లీలు అనేది స్లోగా స్లిమ్లో పెట్టేసి మంచిగా వేపుతూ ఉంటే బాగా మంచి కలర్ వచ్చేస్తుంది. అప్పుడే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత మనకి స్పైసీనెస్ తగ్గట్టుగా ఇక్కడ మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత డిఫరెంట్గా చేద్దామనేసి నేను ఇక్కడ ఒక టమాటా కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా, ఫ్రెష్ పుదీనా అండి, అది పుదీనా అలాగే కొత్తిమీర, ఈ రెండింటిని వేసేయండి. గ్రీన్ చట్నీ లాగా అవుతుందండి ఇది ఇడ్లీలోకి. తర్వాత అలాగే కొంచెం చింతపండు. టిఫిన్స్లోకి ఇట్లా పచ్చళ్ళు చేసేటప్పుడు కొంచెం చింతపండు వేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది చట్నీస్ అనేటివి. సో ఇవి బాగా మగ్గిపోయాయి. వీటిని చల్లారాక మిక్సీ పట్టుకోవడమే, అంతే ఇంకా. సో ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనా అనేది లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే బాగా ఫ్రై చేసే వాటిలో ఉండే గుడ్నెస్ అంతా పోతుందండి. సో కొంచెం పచ్చిగానే ఉంటే బాగుంటుంది. అలాగే ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ కూడా రెడీగా ఉంది. సో నేను ఇక మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. కొంచెం ఉప్పు, అలాగే కొంచెం షుగర్ వేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనం బయట హోటల్ నుంచి తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది సేమ్. సో మనకు ఆ టేస్ట్ రావాలంటే ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి, చాలా బాగుంటుంది. అలాగే దీనికి తర్వాత తాలింపు పెట్టుకోవడమే. నేను ఇక్కడ వచ్చేసి తాలింపు అయ్యేలోపు ఇక్కడ నేను ఇడ్లీకి పెట్టేద్దామనేసి నేను బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. మనకు కావాల్సిన వాటర్ కొంచెం టైట్గా ఉందండి ఈ బ్యాటర్ అనేది, అందుకని నేను కొంచెం లూజ్ కావడానికి వాటర్ వేసి ఇట్లా మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేస్తేనే మనకి ఇడ్లీ అనేది మెత్తగా వస్తుందండి. మంచిగా కలిపేసుకోవాలి మిక్చర్ అనేది. సో ఈ విధంగా ప్లేట్లలో పెట్టేసుకున్న తర్వాత స్టీమ్ పెట్టేసుకోవడమే అండి. మనకు ఇడ్లీ త్వరగా కావాలి అంటే ఒక టిప్ చెప్తానండి ఇక్కడ మీకు. ఏంటంటే మనం ఇడ్లీ ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాం కదండి, ఈలోపే మనము వాటర్ కూడా ముందే హీట్ చేసుకోవాలండి. ఇట్లా గిన్నెలో నేనైతే రైస్ కుక్కర్లో చేస్తానండి, ఎప్పుడు ఇలాగే చేస్తాను. ముందుగానే వాటర్ వేసి కొంచెం హీట్ పెట్టుకుంటే ఆ హీట్ అయ్యేలోపు మనం ఈ పాత్రలలో పెట్టేస్తే మనకు ఇడ్లీ అనేది త్వరగా అయిపోతుంది, టైం వేస్ట్ అవ్వకుండా తొందరగా అవుతుందండి మనకిది. సో ఇక్కడ తాలింపు కూడా రెడీ అయిపోయింది. నేను ఇక్కడ తాలింపు వేసేస్తున్నాను చట్నీలో. టైం సేవ్ అవ్వాలి అంటే ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న టిప్స్ పాటిస్తూ మన వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి. మన వర్క్ అనేది ఇష్టంగా చేసుకుంటే మనకు అసలు చేసినట్టు కూడా అనిపించదండి. సో ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా ఇడ్లీ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇవాళ మేము విలేజ్కి వెళ్తున్నామండి ఈరోజు, అందుకని ఫాస్ట్గా చేస్తున్నాను. లంచ్ ఏం ప్రిపేర్ చేయను, ఓన్లీ మేము ఇక్కడ టిఫిన్ చేసి వెళ్దాం అనేసి ఇడ్లీ చేస్తున్నానండి. మా ఆయన తొందర పెడతా ఉన్నాడు, ఫాస్ట్గా వెళ్దాం అనేసి. సో నేను ఇక్కడ త్వరగా ఏదవుతుందంటే మనకి ఇడ్లీ అయితేనే త్వరగా అయిపోతుంది అనేసి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ అయితేనే బాబు కూడా తింటాడండి, అందుకని అందరికీ మళ్ళీ సపరేట్గా చేయాల్సిన అవసరం లేదనేసి నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు టిఫిన్ చేసేస్తున్నానండి. మీరు అందరు టిఫిన్ చేశారా ఫ్రెండ్స్? ఏం చేశారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. సో తినేసి ఫ్రెష్ అప్ అయ్యేసి మేము అయితే ఇక్కడ బయలుదేరిపోయామండి విలేజ్కి. మా అత్తయ్య వాళ్ళ విలేజ్కి వెళ్తున్నామండి. మా బాబు, నేను, మా ఆయన వెళ్తున్నాము. సో ఒక చిన్న వర్క్ మీద వెళ్తున్నామండి. సడన్గా మా ఆయనకి 2 days వర్క్ లేదు, అందుకనేసి వెళ్ళేసాము. సో మీకు వ్యూ చూపిద్దామనేసి షూట్ చేశానండి. ఆ రోజు అయితే చాలా క్లౌడీగా ఉందండి వెదర్, అసలు చల్లగా ఉంది.
తుఫాన్ ఉంది కదండి, వర్షాలు పడుతున్నాయి కదా అక్కడ తమిళనాడు అనుకుంటా. సో అందుకే చాలా కూల్గా ఉంది. మేము ఎప్పుడు విలేజ్కి వెళ్దాం అనుకున్నా ఇదే విధంగా ఉంటుంది. అసలు పడితే రెయిన్ అన్నా పడుతుంది, లేదంటే కూల్గా ఉంటుంది. అసలు టైం అనేది కలిసి రావట్లేదండి. ఎప్పుడు మంచి వెదర్లో వెళ్దామంటే అనుకోకుండా మాకు టైం సెట్ అయినప్పుడు ఇలా ఉంటుంది. సో తప్పదు, వెళ్ళాలి. కార్లోనే వెళ్ళడం కాబట్టి నో ప్రాబ్లం. సో పక్కనే ఇక్కడ ఏంటి ఓవైసీ నుంచి వెళ్తామండి మేము. పైన అపోలో హాస్పిటల్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఓవైసీ హాస్పిటల్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నామండి మేము. మా అత్తయ్య వాళ్ళ విలేజ్ వచ్చేసి ఒక 2 hours పడుతుందండి వెళ్ళడానికి. సో ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ వెళ్తామండి, అటు ఇటు చూస్తూ. ఎందుకంటే సైలెంట్గా ఉంటే ఏదో తిప్పినట్టుగా అనిపిస్తుంది నాకు అసలు, అందుకని అది ఇది చూస్తూ వెళ్తానండి. సో ఇక్కడ వచ్చేసి మేము పెట్రోల్ పోయించుకుంటున్నాము. అక్కడ ఎందుకు షూట్ చేశానంటే ఇక్కడ లేడీస్ కూడా ఎందులో తక్కువ కాదు అనే విధంగా లేడీస్ కూడా పెట్రోల్ పంప్లో వర్క్ చేస్తున్నారండి. అది బాగా అనిపించింది. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ నాకు ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పానండి అంతే. ఎవరు నెగిటివ్గా అనుకోవద్దు. సో లేడీస్ ఏం తక్కువ కాదు, అన్ని రంగాలలో వెళ్తున్నారు. సో ఇది కూడా ఒక వర్కే కదండి. సో ఆ విధంగా వాళ్ళు చేస్తే చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ మా ఆయన వచ్చేసి ఫ్రూట్స్ తీసుకుంటున్నారు విలేజ్కి తీసుకెళ్దామనేసి. మా బాబు మార్నింగ్ ఇడ్లీ తినలేదు, ఏదైనా ఫ్రూట్ పెడదామనేసి తీసుకుంటున్నాడు. అలాగే మా అత్తయ్య కూడా ఉంటుంది కదండి. సో మేము ఆల్మోస్ట్ విలేజ్ దగ్గరికి వెళ్ళామండి. ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేశాను చేయడము. అక్కడ గ్రీనరీ చూపిద్దామనేసి నేను ఇలా చేస్తున్నానండి అంతే. ఆల్మోస్ట్ ఒక 5 minutes అయితే మా విలేజ్ వస్తుందండి. సో చాలా బాగా అనిపిస్తుందండి. మనం సిటీలో ఉండి ఇలా విలేజ్కి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు, ఆ పొలాలు చూస్తూ అవన్నీ. ఇంకా అందులో వెదర్ కూల్గా ఉంది కాబట్టి చాలా ఇట్లా కామ్గా అసలు సైలెంట్గా ఏదో విధంగా ఉంది. పక్కన బఫెలోస్ కూడా ఉన్నాయి. సో అక్కడ వర్క్ చేస్తున్నారు, పత్తి అనేది తీస్తున్నట్టున్నారు. సో ఇక్కడ మా ఊళ్ళో అయితే కళ్ళు స్పెషల్ అండి. వీళ్ళు ఎంతమందికి తెలుసు, అదే ఈతకళ్ళు అంటారు కదండి, ఈతకళ్ళు తాటికళ్ళు అలాంటివి హెల్త్కి కొంచెం కూడా చాలా మంచివి అంటుంది అసలు తాగితే. ఇక్కడ సైడ్ మొత్తం చాలా ఆ చెట్టు కళ్ళు తాగుతారండి, బాగుంటుంది. ఊరు దగ్గరే పొలాలు ఉన్నాయి, పక్కనే. ఊరుకు దగ్గరగా ఉంటే అసలు ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఎలాంటి కాలుష్యం లేకుండా ఉంటుంది, అసలు పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా. సో వచ్చేసిందండి, ఇదే మా అత్తయ్య వాళ్ళ విలేజ్. ఇంకంతే అండి, విలేజ్కి వచ్చేసామనేసి నేను స్టాప్ చేశాను. మేము ఇక్కడ సిటీ నుంచి విలేజ్కి తీసుకెళ్ళిపోయామండి చిన్న కోడి పిల్లల్ని. మా బాబు కోసం తీసుకొచ్చాడు మా ఆయన యాక్చువల్గా హైదరాబాద్లో. వాటిని ఆడుకుంటాడు, వాడికి ఓకే బోర్గా ఫీల్ అవుతుండనేసి మేము విలేజ్కి తీసుకొచ్చి వదిలిపెట్టేసామండి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ వాటికి బాగా దొరకట్లేదండి. విలేజ్లో అయితే ఏదైనా తినేస్తాయి కదండి. ఆల్రెడీ అక్కడ ఒక 2 ఉన్నాయి, వాటితో పాటు ఉంటాయి అనేసి తీసుకెళ్ళాము. ఇక్కడ మా అత్తయ్య అయితే చెట్లు పెట్టింది, వాటిని చూపిద్దామనేసి చూపిస్తున్నానండి మీకు. పువ్వులు కూడా వచ్చినాయి. మందారం చెట్టు అయితే చాలా బాగా వచ్చింది అసలు, హైబిస్కస్ అంటారు కదండి దాన్ని. సో అదే చూపిస్తున్నాను. అక్కడ బ్రింజాల్ చెట్టు కూడా పెట్టింది అత్తమ్మ. ఇది వచ్చేసి మందారం చెట్టు, పూలు కూడా పూస్తున్నాయి. రోజు దేవుడికి పెట్టుకుంటుంది మా అత్తమ్మ. మేము వచ్చేసరికి ఇక్కడ టైం వచ్చేసి 2 అయ్యిందండి. అక్కడ 11కి బయలుదేరాము, 2 అయ్యింది. ఇక్కడ మా ఇంటి దగ్గర వాటర్ ప్లాంట్ ఉంటుందండి, అది చూపిద్దామని చూపిస్తున్నాను. విలేజ్కి వస్తే ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారండి, అసలు బాగా అనిపిస్తుంది. ఈ సిటీలో అయితే అసలు మనం మాట్లాడతారు, లేదంటే లేదు, ఎవరింట్లో వాళ్ళు అన్నట్టు ఉంటుంది. కానీ పల్లెటూళ్ళలో అసలు అట్లా ఉండదండి. ఎంత కలుపుకొని మాట్లాడతారంటే అసలు సొంత మనుషులాగానే మాట్లాడతారు. ఈ పక్కన మా ఇంటి పక్కకు ఒక జామ చెట్టు ఉందండి, అది మీకు చూపిస్తున్నాను. అదే అండి, అది చాలా స్వీట్గా ఉంటాయి, చిన్నగానే ఉంటాయి, లోపల మాత్రం చాలా రెడ్గా ఉంటాయండి. అసలు ఎంత బాగా టేస్టీగా ఉంటాయో అసలు. ఇక్కడ పక్కన వచ్చేసి ఒక చిక్కుడుగా చెట్టు పెట్టాడు అంకుల్, అసలు ఒక యానిమల్ షేప్లో ఉందని మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ అత్తయ్య పచ్చిమిర్చి చెట్లు కూడా పెట్టింది.
సో దానికి ఏవో అయినట్టుందండి, చెట్టు అంతా కొంచెం పాడైపోయింది. చిన్న చిన్న పచ్చిమిర్చిలు కూడా వచ్చాయి, కానీ అది ఎందుకో ఎదగలేకపోయినట్టుంది. ఏదో అయిపోయింది దానికి, ఏదో డిసీజ్ వచ్చినట్టు అనిపిస్తుంది చెట్టు చూస్తే. సో దానివల్ల ఇక్కడ కనకాంబరం చెట్లు కూడా దానివల్ల దీనికి ఎఫెక్ట్ పడ్డది. ఒకదానికి వస్తే పక్కన ఉన్న చెట్లు కూడా ఆటోమేటిక్గా పాడైపోతాయండి. సో అదే విధంగా జరిగింది ఇక్కడ. సో దానికి ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారు. తర్వాత ఇంతలోపే మేము లంచ్ చేసేసి కూర్చున్నాము. అక్కడ ఒక మంకీ వచ్చింది, అదే చూపిస్తున్నాను ఈలోపే. తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి. చూస్తూ అందరూ వచ్చి మాట్లాడడం అది ఇదంతా అయిపోయింది. కానీ అందరికీ ఇష్టం ఉండదు కదండి వీడియోలో కనిపించడం, అందుకే నేను షూట్ చేయలేదు. సో సాయంత్రం అయింది, 5 o'clockకి బాగా చల్లగా అనిపిస్తుంది. అక్కడ అందరూ తాతయ్య వాళ్ళంతా కలిసి ఒక చిన్న వంటలాగా పెట్టేసుకున్నారండి. ఏం చేస్తున్నా అని వెనక తిరిగి చూస్తున్నాడు ఆ తాతయ్య అనేది. సో ఈ విధంగా మా బాబు స్వెటర్ వాటర్లో తడుపుకున్నాడండి. మా అత్తయ్య అక్కడ కూర్చొని దాన్ని మంచిగా కాపుతుందండి, చల్లగా ఎట్లా వేసుకుంటాడని. మనమని మీద బాగా ప్రేమ అండి. సో ఆ విధంగా దాన్ని హీట్ చేస్తుంది, చల్లగా వాటర్లో తడుపుకుండా అనేసి. ఈ విధంగా పల్లెటూరులో భలే అనిపిస్తుంది కదండి. సాయంత్రం అవ్వగానే ఇలా చలిమంట వేసుకొని బాగా కాచుకుంటూ ఉంటారు, బాగా అనిపిస్తుంది. అసలు పల్లెటూరు వాతావరణమే అసలు ఒక మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఈలోపు ఇక్కడ హాఫ్ మూన్ కూడా వచ్చిందండి, అది కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఎంత బాగా అనిపిస్తుంది మా ఇంటి పై నుంచి అయితే. అసలు ఇవన్నీ అస్సలు నేను అక్కడ హైదరాబాద్లో ఉంటే అస్సలు ఎంజాయ్ చేయలేమండి. విలేజ్లో కాబట్టి చాలా మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇదండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.